అన్యమతస్థులు హోమాలు చేయకూడదా? బోడిగుండికి మోకాలకి ముడిపెట్టినట్టుగా ఇలాంటి ఆర్గ్యుమెంట్లు ఎందుకు చేస్తూ ఉన్నారు? ఎవరి హయాంలో ఆలయాల కూల్చివేత జరిగింది, ఎవరి హయాంలో గుళ్ళు గోపురాలు నిర్మించారు చర్చిద్దాం రండి డేటాతో అంటే అవతల పక్క నుంచి సైలెన్స్, సౌండ్ లేదు. తిరుమల విశిష్టతని పవిత్రతని కాపాడడానికి జీవోలు తెచ్చింది ఎవరు? ఆ జీవోలు క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా ఉన్నాయి అని రద్దు చేస్తా అని ఆన్ ద రికార్డ్ ప్రకటించి వీడియో ఆధారాలతో దొరికిపోయింది ఎవరు? చర్చిద్దాం రండి అంటే మళ్ళీ ఎగైన్ సౌండ్ లేదు. పదే పదే ఏదో రకంగా పోక్ చేసేందుకు ఇతర మతాలని నమ్మేవాళ్ళు హోమాలు ఎందుకు చేస్తున్నారు అని అడగటం అజ్ఞానమా? అంతకు మించిన పేరేదైనా పెట్టాలా? హిందూ మతంలో ఎక్కడైనా అన్య మతాలని బిలీవ్ చేసేవాళ్ళు హిందూ ధర్మాన్ని పాటించకూడదు, అలా పాటిస్తే హిందూ మతం ఒప్పుకోదు అని ఎక్కడైనా ఆధారం ఉందా? ఎవరైనా చెప్పారా? సెంట్రలైజ్డ్ డాక్యుమెంటేషన్ లేని విశ్వాసం, జీవన విధానం ఆధారంగా నడిచే మతం కదా హిందూ ధర్మం అనేది. మరి ఇలాంటి కామన్ సెన్స్ ని, లాజిక్ ని కూడా గాలి కొదిలి అజ్ఞానపూర్వకమైన ఆరోపణలు చేయడానికి, వివాదాలు రాజేయడానికి విఫలయత్నాలు ఎందుకు చేస్తున్నారు? చరిత్ర తెలియక, సబ్జెక్ట్ లేక, లేదంటే రాజకీయంగా ప్రభావం చూపించలేమిక అని అర్థమయ్యి ఏదో రకంగా వివాదాలు పుట్టించడానికి పెట్టుడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? కారణం ఏంటి? అసలు ట్రూ సెన్స్ ఆఫ్ హిందూ ధర్మ ఏం చెప్తా ఉంది? డీటెయిల్డ్గా చూద్దామా? మతం గురించి, అనవసర వివాదాల గురించి మాట్లాడొద్దు అని ఎంత అనుకున్నా కానీ రాజకీయంగా కీలక స్థానాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి భజన కొట్టి బాకాలుదే బృందాలు అజ్ఞానపూర్వకంగా చేస్తున్న ఆరోపణలు చూసినప్పుడు సంహౌ లాజిక్ ఏంటో జనబాహుళ్యానికి చెప్పాల్సిన అవసరం ఉంది అని అనిపిస్తుంది నాకైతే. ఇతర మతాలని ఫాలో అయ్యేవాళ్ళు అసలు హోమాలు, యాగాలు చేయొచ్చా అంటే చేయకూడదని ఎవరు చెప్పారు? ఎక్కడన్నా ఉందా? పైగా ఇతర మతస్థులు హోమం చేస్తే, యాగం చేస్తే అది హిందూ ధర్మానికి గౌరవం కదా. హిందూ ధర్మం అంత విశిష్టమైంది కాబట్టి ఇతర ఫెయిత్ ఉన్న వాళ్ళు కూడా వచ్చి మన ధర్మాన్ని పాటిస్తున్నారు అని సంతోషపడాలి కదా. నిజంగా హిందూ ధర్మం మీద మనకి ప్రేమ, అవగాహన, సబ్జెక్టు ఉంటే. ఇంత కామన్ సెన్స్ కూడా లేనోళ్ళు కూడా ఇవాళ రేపట్లో మతాన్ని ఎజెండా చేసి రాజకీయం పండించాలి అని విఫలయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నా కానీ పదే పదే అలాంటి అటెంప్ట్స్ ని కంటిన్యూ చేయాలని చూసి పల్సనవుతూ ఉన్నారు కదా. జగన్ ఇతర మతాన్ని విశ్వసించేవాడే కావచ్చు, కానీ యాగం చేశాడు, గుళ్ళు గోపురాలు కట్టించాడు అంటే అది హిందూ మతానికి ఇచ్చిన గౌరవం, హిందూ మతానికి ఉన్న ప్రభావం, శక్తి అలాంటివి. ఇతర మతస్థుల్ని కూడా తన వైపు తిరిగి చూసేలా చేస్తోంది హిందూ ధర్మం. అది కదా పాయింట్. తీర్థం తీసుకోలేదని ఇంకొక సిల్లీ ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు. అసలు ఇది తీర్థం కాదు, దీన్ని ఆచమనం అంటారు. పూజ చేసే హిందువులకి ఎవరికైనా తెలుసు కదా, విశ్వాసాలు ఉన్న వాళ్ళకి ఆచమనం తీసుకునే ముందు చేయగడుక్కుంటారు, ఇలా స్వీకరిస్తారు, ఆ తర్వాత మళ్ళీ చేయగలుగుతారు. ఇది ఆచమనం అంటే. కనీసం ఈ మాత్రం తెలియని వాళ్ళు కూడా హిందూ ధర్మం గురించి లెక్చర్లు ఇచ్చి చర్చలు పెట్టి బ్లేమ్ చేయాలనుకుంటున్నారు చూసారా. ఇది కదా అసలు మూర్ఖత్వం. తానీషా రాముడికి ఆభరణాలు, తలంబరాలు సమర్పించాడంటే రాముడు ఎంత శక్తి సంపన్నుడు అని అర్థం. అంతేగాని ఇతర మతస్థుడు ఎలా సమర్పిస్తాడు, ఎలా భక్తిని చాటుతాడు రాముడి మీద అనేవాళ్ళేమో ఇలాంటి మూర్ఖ శిఖామణులందరూ అప్పుడు ఉండుంటే గనక కదా. అంతెందుకు, తిరుమల విశిష్టతని, వైశిష్ట్యాన్ని చెప్తూనే బీబీ నాంచారి అనే పురాణ గాథల్ని మనం క్లెయిమ్ చేస్తూ ఉంటాం కదా. ఆ చరిత్ర తెలిస్తే గనక ఎవరైనా అన్య మతస్థులు హిందూ ధర్మాన్ని పాటించవచ్చు అనగలమా? సాక్షాత్తు రాముడు, శ్రీనివాసుడే అన్య మతస్థులకి దర్శనమిచ్చి అందరూ ఒక్కటే అని చాటిన విశిష్టమైన ఇన్క్లూజివ్ ధర్మం కదా హిందుత్వ అంటే. వీళ్ళెవరు బ్యారికేడ్లు పెట్టేందుకు, తుచ్చమైన నేలబారు ఆర్గ్యుమెంట్లు చేసేందుకు? ఎక్కడైనా సెంట్రలైజ్డ్ డాక్టరీన్ ఉందా హిందూ ధర్మంలో? ఇతర మతాల్ని నమ్మేవాళ్ళు, పాటించేవాళ్ళు హిందూ ధర్మాన్ని, సంప్రదాయాన్ని పాటించకూడదు, సపోర్ట్ చేయకూడదు, సమర్థించకూడదు, ఆలయాలను నిర్మించకూడదు, యజ్ఞయాగాలు చేయకూడదు అని చెప్పడం ఎక్కడన్నా చూసామా? లేదే. అంతెందుకు, నిన్న మొన్నటి వరకు సత్యసాయిని మనం కళ్ళారా చూసుంటాం. ఏ మతం వాళ్ళు వచ్చారు, ఏ దేశస్తులు వచ్చారు అని అడగకుండా ప్రవచనాలు, సూక్తులు చెప్పడం, జీవన విధానాన్ని బోధించడం చూసాం కదా. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇవాళ రేపట్లో జగ్గి వాసుదేవ్ కూడా అదే కదా చెప్పేది. సాక్షాత్తు మోడీ కూడా ఆయన ఫాలో అవుతుంటారు కదా. ఏ రిలీజన్ అయినా పర్వాలేదు, హిందూ ధర్మాన్ని ఆచరించారు అంటే హిందూ ధర్మం గొప్పదనం మరింత పెరిగినట్టు అని కదా జగ్గి చెప్తారు. ఇలాంటి చారిత్రక, పౌరాణిక, వర్తమాన వాస్తవాల కళ్ళ ముందు కనపడతా ఉంటే మూర్ఖంగా వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్న కళ్ళు తెరవని మూర్ఖత్వాన్ని ఏమనాలి? బహుశా ఇలాంటి వాళ్ళు రాజకీయం కోసం పెనుగులాడతారు అని తెలిసే ఆలోచన గల వాళ్ళు దశాబ్దాల క్రితమే హిందూ
హిందూ ధర్మ విశిష్టతను గురించి చెప్పడం చూశాం కదా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. జవహర్లాల్ నెహ్రూ స్వతంత్రం రావడానికి ముందే ఎర్లీ 40s లో డిస్కవరీ ఆఫ్ ఇండియా అని ఒక గ్రంథాన్ని రాశారు జైల్లో ఉండగా. అందులో హిందూ ధర్మ విశిష్టతను గురించి నెహ్రూ చేసిన కొన్ని పర్టికులర్ కామెంట్స్ ఉంటాయి. హిందూ ధర్మానికి సెంట్రలైజ్డ్ గ్రంథం లేకపోయినా కానీ వందల కాదు వేల సంవత్సరాల నుంచి ఒక అనువంశికతలాగా ఎలా వస్తూ ఉంది, జీవన విధానాన్ని, ఆలోచనని, విలువల్ని ఎలా ప్రభావితం చేస్తోంది అంటే హిందుత్వ అనేది మతం కాదు, జీవన విధానం. ఈ జీవన విధానాన్ని ఎవరైతే పాటిస్తారో, ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళందరినీ ఇముడ్చుకునే ఇన్క్లూజివ్నెస్ ఇందులో ఉంది. అదే హిందూ ధర్మం విశిష్టత అని నెహ్రూ రాయటం చూస్తాం. భాష వస్తే గనక డిస్కవరీ ఆఫ్ ఇండియా చదువుకుంటే ఇప్పటికన్నా కాస్తో కోస్తో ఎన్లైట్మెంట్ ఉంటుంది. అంతెందుకు సిక్కు, జైన, బౌద్ధ మతాలను కూడా సోదర భావంతో చూసే స్వభావం హిందూ ధర్మాంది కదా. విగ్రహారాధనని వ్యతిరేకించే వాళ్ళని కూడా కలుపుకొని పోయే తత్వం హిందూ మతంలో ఉండటం నిజంగా ఆశ్చర్యం కదా. మన ధర్మమేమో ముక్కోటి దేవతలు ఉన్నారని నమ్మే తత్వం మంది. విగ్రహారాధన అనేది మన దగ్గర ఎసెన్షియల్ క్వాలిటీగా ఉంటుంది హిందూ ధర్మంలో. కానీ విగ్రహారాధనని వ్యతిరేకించే ధర్మాలను కూడా సోదర భావంతో చూస్తాం. అంటే ఇంతకు మించిన నిదర్శనం, తార్కాణం ఏముంటుంది? మన ధర్మం ఎలాంటిది, ఎంత విశిష్టమైందో చెప్పడానికి. ఇలాంటి సబ్జెక్ట్ ఏమైనా తెలిసినా మనకి చారిత్రక ఆధారాలు ఏమైనా కోట్ చేయగలమా? ఉత్త సొల్లు పురాణాలు చెప్పడమేనా? ఇలాంటి ప్రాపర్ ఆర్గ్యుమెంట్, సబ్జెక్టు లేనోళ్ళు కూడా మతాన్ని రాజకీయానికి వాడుకోవాలని ట్రై చేస్తా ఉండడం చూసే కాబోలు. చిరాగ్ పాస్వాన్ కేంద్ర మంత్రి అన్నారు కదా, लीडर्स काम से ज्यादा हिंदू मुस्लिम डिवाइड कास्ट इन्हीं सारी चीजों में उलझ के रहे। ఎస్, చూశారు కదా, సరుకు సత్తా లేనోళ్ళు, పర్ఫార్మెన్స్ చూపించలేనోళ్లే మతం గురించి మాట్లాడతారన్నారు కదా. ఎస్, ఆ డైలాగ్ అక్షరాల నిజమని ఇలాంటి తుచ్చమైన వివాదాలు ప్రూవ్ చేస్తుంటాయి కదా. నిజంగా హిందూ ధర్మం మీద విశ్వాసం ఉంటే ఒక చర్చ పెట్టండి చూద్దాం. రీసెంట్ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ హిస్టరీలో దేవాలయాలు కూల్చింది ఎవరు, దేవాలయాలు నిర్మించింది ఎవరు? సింగిల్ పాయింట్ ఎజెండా, ఆధారాలతో సహా చర్చించండి. తిరుమల పవిత్రతని కాపాడడానికి జీవోలు తెచ్చింది ఎవరు? ఆ జీవోలు క్రిస్టియానిటీకి వ్యతిరేకం అని ఆన్ ద రికార్డ్ మాట్లాడి దొరికిపోయింది ఎవరు? చర్చించండి చూద్దాం. ఈ 2 పాయింట్లు టిక్ చేసి తర్వాత చేయండి దుష్ప్రచారాలు. సబ్జెక్ట్ ఉంటే, సత్తా ఉంటే. మీరేమంటారు? మీ కామెంట్ అనేది, ఆర్గ్యుమెంట్ అనేది సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఉండేలాగా చూసుకుందాం. మూర్ఖులు, సబ్జెక్ట్ లేని వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారని మనం టెంప్ట్ కావద్దు. దిస్ ఈజ్ కీ టాక్స్. కీ టాక్స్ ఆలోచనలకు వేదిక.